దగ్గరికి వచ్చిన వెసులన్న, ఐఎమ్ సో హ్యాపీ. పాటలు పాడించుకోవడం మాత్రమే కాదు, నాతో ఏం చెప్పించేసుకుంటున్నారు, వాకింగ్ చెప్పించేసుకుంటున్నారు అని అన్నాడు. చాలా సంతోషం తమ్ముడు, అసలు దానికన్నా భాగ్యం మరొకటే ఉంది. అయితే నువ్వు ఎప్పుడు రక్షణ పొందావు అని అడిగాను. దానికి అంటాడు కదా, నేను కూడా పొందాలా అన్నాడు. అదేమి ఆన్సర్ నాయన, నేను కూడా పొందాలా ఏంటి? పొందాలి కదా. అంతటా అందరూ ఏం పొందాలని ఉంది బైబిల్లో, మారు మనసు పొందాలనే కదా. దేవుని నువ్వు రక్షణ అనుభవం ఏంటి, నువ్వు ఎప్పుడు రక్షణ పొందావంటే అలాంటిది ఏమి లేదన్నా. మా మమ్మీ డాడీ ఇద్దరు దేవుని బిడ్డలే. మేము ప్రతి ఆదివారం మా దగ్గరలో ఒక నామకార్థపు సంఘం, పేరు చెప్పనులేండి, నామకార్థపు సంఘానికి టైంకి వెళ్ళిపోతాం అన్న, ఎందుకంటే అరగంటే ఉంటుంది అక్కడ. అందును బట్టి మేము త్వరగా వెళ్ళి త్వరగా ఇంటికి వచ్చేస్తాం. చిన్నప్పటి నుండి ఇదే వాతావరణం, క్రైస్తవ వాతావరణం, క్రిస్టియన్ అట్మాస్ఫియర్ ఇన్ అవర్ ఫ్యామిలీ, బైబిల్, ప్రేయర్. Do you really think that I need salvation? Yes, of course. You need to be saved. నువ్వు క్రైస్తవ వాతావరణంలో పెరిగేసినంత మాత్రాన, క్రైస్తవ ఆశ్రమంలో పెరిగినంత మాత్రాన, మీ ఇంటి ప్రక్కనే చర్చ్ ఉన్నంత మాత్రాన, చర్చ్ కాంపౌండ్లో ఒక ఇల్లు ఉన్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాదు. ఇదే విషయం